బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టడానికి గుమ్మడికాయ శుభ్రంగా కడిగి తెలుపంతా పోయేలాగా కడిగి తుడిచి తర్వాత ముక్కలు కోసుకోవాలి. చిన్న ముక్కల కింద కోసుకొని కొలుసుకోవాలి. కొంచెం ముక్కలైన నాకు ఈ విధంగా చిన్న ముక్కలు కోసిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా కలిపి ఒక గుడ్డలో వేసి గట్టిగా పిండిన తర్వాత మళ్ళీ మూట కింద కట్టి ఏదైనా బరువు ఒత్తుగా పెట్టాలి. పిండినప్పుడు వచ్చిన నీళ్ళు పాడపోయకుండా పక్కన పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పొద్దున్నే పిండి రుబ్బినప్పుడు ఈ నీళ్ళు పోసి పిండి రుబ్బుకోవాలి. రాత్రంతా బరువు పెట్టి ఉంచిన తర్వాత ఉదయం ఈ గుడ్డలో నుంచి ముక్కలు తీసుకోవాలి. గుమ్మడి గింజలు కావాలంటే వేసేసుకోవచ్చు మొత్తం, లేదు మనకి గింజలు వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు కోసినప్పుడే. మనం పిండిన తర్వాత అలా బరువు పెట్టడం వల్ల ఇంకేమన్నా నీరు ఉంటే మొత్తం పోతుంది. అప్పుడు ముక్క పొడి పొడిగా ఉంటుంది. ఈ విధంగా కుంచుడు ముక్కలకి 1/2 కేజీ మినపగుళ్ళు 4 గంటలు నానబెట్టాలి. పెద్ద సగ్గుబియ్యం 200 గ్రాములు. వడియాలు పెట్టడానికి 1 గంట ముందు నీళ్ళల్లో నానబెట్టాలి. మినపగుళ్ళు నానిన తర్వాత శుభ్రంగా కడిగి పిండి రుబ్బుకోవాలి గ్రైండర్లో. మనం గుమ్మడికాయల్లో తీసిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి పోసుకుంటూ రుబ్బుకోవాలి. గారెల పిండి అంత గట్టిగానే రుబ్బకూడదు, అలానే ఇడ్లీ పిండి అంత పలుచగానే రుబ్బకూడదు. మధ్యస్థంగా ఉండాలి. గట్టిగా రుబ్బితే వడియాలు గట్టిగా వస్తాయి, అలా అని పలుచగా రుబ్బితే వడియాలు పాకుపోతాయి. చూసుకుంటూ రుబ్బుకోవాలి. అలాగే సగ్గుబియ్యం నానబెట్టాం కదా, సగ్గుబియ్యాన్ని వడకట్టాలి. నీళ్ళు లేకుండా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకొని గుమ్మడికాయ ముక్కల్లో వేసుకోవాలి. సాల్టు అలాగే జీలకర్ర కూడా వేసుకొని బాగా కలిపి సగ్గుబియ్యం కూడా వేసి కలిపి తర్వాత మనం రుబ్బుకున్న మినప్పిండి కూడా వేసి కలుపుకోవాలి. వడియం అవుతుందో లేదో చూసుకుంటూ పిండి వేసుకోవాలి. 1/2 కేజీ పప్పు పిండి పట్టేస్తుంది. అదే అన్నీ వేసి కలిపిన తర్వాత ఈ విధంగా వడియం అవుతుందో లేదో చూసుకొని కవర్ మీద వడియాలు పెట్టుకోవాలి. అలాగే ఈ వడియాలు పెట్టినప్పుడు బాగా ఎండ ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలి, ఎందుకంటే ఎండ సరిగ్గా లేకపోతే వడియాలు నలుపు వచ్చేస్తాయి. ఎండ బాగా ఉంటే సాయంత్రానికి వడియాలు వచ్చేస్తాయి, లేదు అంటే రెండో రోజు కూడా పెట్టుకొని అప్పుడు కవర్ నుంచి ఊడిపోతాయి. అప్పుడు తీసి మళ్ళీ ఎండలో 4 రోజులు పెట్టుకున్న తర్వాత డబ్బాలో నిల్వ చేసుకోవాలి. సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇది బూడిది గుమ్మడికాయ ఉక్కల వడియాలు రెడీ అయిపోయాయి. ఈ వడియాలు పప్పుచారులోకి పప్పులోకి చాలా బాగుంటాయి. వడియాలు వేయించుకోవడానికి నూనె బాగా కాగాలి. అలాగే వడియాలు వేసిన తర్వాత ఈ విధంగా నూనె పైన పోస్తే పువ్వులా వెడతాయి.